Hello everyone, welcome to our channel English with Kondaya sir. Here is the details about second year of yearly examination and how we have to get 98 marks out of 100, right? So we have 100 marks paper and almost 50 to 60% of syllabus is there, right? So I will give you details about what the syllabi that we are going to have in our 13th examination, right? So firstly we have prose part. In the prose part we have two chapters. One is of studies, another one is the secret of work. Of studies అండ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్, ఈ రెండు చాప్టర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చినట్టుగా రెండు యానోటేషన్స్ అండ్ రెండు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం రాయాల్సి వస్తుంది అన్నమాట. అంటే 4 క్వశ్చన్స్ ఇస్తాడు, 4 యానోటేషన్స్ ఇస్తారు. సో మనం 2 చాయిస్గా విడిచిపెట్టి 2 యానోటేషన్స్ యాజ్ వెల్ యాజ్ 2 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు రైట్. 2 questions we have to write. So totally 2 into 4 and 2 into 4. So 2 into 4 and 2 into 4. Totally 8 and 8 is 16 marks that we have from prose part. 16 marks are there from prose part. And let us go to poetry. Okay na? మనకి annotation ఎట్లా రాయాలో తెలుసు, as well as క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా ఎట్లా రాయాలో తెలుసు. యానోటేషన్ వచ్చేటప్పటికి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీ హ్యావ్ టు రైట్ ఇంట్రడక్షన్ లేదా అబౌట్ ద రైటర్, అబౌట్ ద లెసన్ అండ్ కాంటెక్స్ట్, ఇన్ విచ్ కాంటెక్స్ట్ దట్ వీఆర్ రైటింగ్ దట్, అండ్ వీ హ్యావ్ టు గో టు ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. గుర్తుపెట్టుకోండి, ఈ అబౌట్ ద రైటర్, అబౌట్ ద లెసన్ రాసేటప్పుడు రైటర్ నేమ్ కానీ లెసన్ నేమ్ కానీ ఎక్కడా మిస్టేక్ చేయకూడదు. మీరు మిస్టేక్ చేస్తే మీకు పోయేది 2 మార్క్స్ పోతుంది. పర్ఫెక్ట్గా రాస్తే 1 మార్క్ వస్తుంది. అదొక లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి. పోయేది 2 అయితే వచ్చేది 1. ఓకేనండి. నెక్స్ట్ కాంటెక్స్ట్ హాఫ్ మార్క్ వస్తుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ 2 మార్క్స్ వస్తుంది. అండ్ లాస్ట్లో క్రిటికల్ కామెంట్, ఓవరాల్ ఇంప్రెషన్ ఆఫ్ ది లెసన్ రాసేటప్పుడు అది ఇంకొక హాఫ్ మార్క్ ఇస్తుంది అనమాట. టోటల్గా 4 మార్క్స్. యానోటేషన్స్లో ఫుల్ మార్క్స్ వేస్తాడండి, 4 out of 4 వేస్తారు. కాబట్టి యానోటేషన్ చాలా జాగ్రత్తగా చక్కగా రాయాలి. ఓకేనా? రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆల్సో beginning paragraph about the lesson and the writer you have to write. Next paragraph onwards you have to explain what you are writing about the question. క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయాలి. ఓకేనా? ఈ విధంగా ప్రోస్ నుంచి 16 మార్క్స్. నెక్స్ట్ పోయట్రీ నుంచి కూడా సేమ్ ఫార్ములా 2 into 4, 2 into 4, టోటల్ 16 మార్క్స్ విల్ కమ్. ఓకేనా? సో నాన్ డీటెయిల్ ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్, ద అడ్వెంచర్స్ ఆఫ్ టామ్ సేయర్. ఈ నాన్ డీటెయిల్లో యాక్చువల్గా మనం 6 చాప్టర్స్ని కొంచెం అవగాహన చేసుకోవాలి. ఏం జరిగింది, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉంటారు, ఎక్కడ ఎంత నాటీగా టామ్ సేయర్ ఉండేవాడు, ఎలాంటి సిచ్యువేషన్స్ని ఎలా లీడ్ చేస్తూ ఉండేవాడు. నేను వీలుంటే మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ గివ్ యూ ఫుల్ డీటెయిల్స్ ఇన్ ఏ షార్ట్ ఫామ్. చాలా చిన్నగా షార్ట్కట్లో చెప్తాను ఆ స్టోరీ, మీరు జాగ్రత్తగా విందురు కానీ. ఓకేనా? ఈ యొక్క నాన్ డీటెయిల్ చాప్టర్లో టామ్ సేయర్ క్యారెక్టర్ ఈ హాఫ్ ఇయర్లీలోను యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఎగ్జామినేషన్లోను కూడా గ్యారంటీ క్వశ్చన్. టామ్ సేయర్ క్యారెక్టర్ స్కెచ్ ఆఫ్ టామ్ సేయర్, వెరీ 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 ఎసెన్షియల్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ దట్ ఈజ్. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ థరోలీ. 8 మార్క్స్కి 7.5 మార్క్స్ పడేలా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలుసా? మీరు ఆ యొక్క క్యారెక్టర్ని ఓన్లీ ప్రజెంట్ టెన్స్లో రాయగలగాలి లేదా ఓన్లీ పాస్ట్ టెన్స్లోనే రాయగలగాలి. అలా చక్కగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ, టెన్స్ని ఫాలో అవుతూ, లింకర్స్ని ఫాలో అవుతూ A to Z అంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒకటే టెన్స్లో రాయగలిగితే చక్కగా మీకు 7.5 మార్క్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ టామ్ సేయర్ క్యారెక్టర్ని
1 పేజ్ లేదా 1.5 పేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషను మెటీరియల్లో ఉంటుంది. మీకు అది 2 పేజెస్ రాస్తే రిటర్న్ ఫామ్లో వస్తుంది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఎస్ఐ క్వశ్చన్, సింగిల్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్. సో డోంట్ ఫర్గెట్ టు ప్రిపేర్ ఆల్ దోస్ థింగ్స్. మీరు గమనించారా, 16 + 16 32 and +8 40 marks we get from theory part. Just from 5 chapters, if you prepare well, you will get 40 marks from this. Here we have seen theory part is for 40 marks and 10 marks for passages. One passage you will get from non-detailed lessons. And another passage is a general passage. Any general topic will be given. It is maybe unseen passage or some of the passages which are given in your textbook, that questions will be asked. And now we are going to grammar. So we have seen 40 plus theory for theory and 10 marks for passages. Totally 50 marks. Half of the marks are completed. Now what about grammar? So first about conversation. It is meant for 5 marks question. ఇది 5 marks కి ఇవ్వబడుతుంది. 1 to 5 కాన్వర్జేషన్స్ని మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. 1 to 5 కాన్వర్సేషన్స్ని ఇవి ఎలా అడుగుతాడు క్వశ్చన్ అంటే, రైట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ ఏ బ్యాంక్ మేనేజర్ అండ్ ఏ కస్టమర్. రైట్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్ 2 girls about Swachh Bharat. Write a conversation between 2 friends about their holiday trip. So like that a question will be asked. You have to write it. I will explain you how to write a conversation tomorrow classes onwards. Okay, next, how to write a letter writing. So here only formal letter we have to write. Informal is in deleted syllabus, so that we don't want to prepare informal. We have to prepare formal. Ante letter to authorities, letter to officials, we have to write it, like collector, municipal officer or superintendent of police, any higher authorities, maybe to the principal. So that are all called formal letters. So this is meant for 5 marks. Totally in grammar, conversation 5 and letter writing 5 marks. 10 marks are there. And now word stress. In second year, just like phonetics in first year, just like tenses in phonetics, in first year. That means it is the most difficult topic in English in second year examination. But I will tell this topic in fingerprints. Everyone can easily gain 5 marks from this topic. I am sure. If you are ready, yes, follow our classes and subscribe our channel. And not only to you, please inform all your friends. Okay nandi, meer okkalle benefit avadam kaadu, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. మనం వీటన్నిటి మీద ఒక కంప్లీట్ క్లాసెస్ అనేవి నేను చేయబోతా ఉన్నాను, రైట్? సో నెక్స్ట్ నాన్ వర్బల్ ఇన్ఫర్మేషన్. ఈ వర్డ్ స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. Maybe tomorrow or day after tomorrow a beautiful video will be released in our channel, right? So next, non-verbal information. In non-verbal information anedi like a pie diagram or tree diagram or flow chart or any other diagram will be given. Based on that diagram, questions will be asked. You have to answer all that questions. And next, the language of advertisement. Every question in second year is for 5 marks. Prati question kuda 5 marks ke untundi second year lo. The language of advertisements. ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది, లైక్ ఎల్ఐసి అడ్వర్టైజ్మెంట్ అని, సేవ్ ట్రీస్ అడ్వర్టైజ్మెంట్ అని, సేవ్ ద వాటర్ అడ్వర్టైజ్మెంట్ అని, బ్యాంకర్స్ అడ్వర్టైజ్మెంట్ అని, లైక్ దట్ మెనీ కైండ్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి గివెన్. సమ్ ఇన్ఫర్మేషన్ విల్ బి గివెన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. Based on that advertisement, questions will be given. You have to answer that questions happily. You get 10 marks into your pocket. Without complete preparation even, these 10 marks are already there in your pocket.
ఆల్రెడీ ఈ 10 మార్క్స్ సంపాదించుకున్నట్టే. ఎందుకంటే అంత ఇన్ఫర్మేషన్ కూడా ఆ డయాగ్రామ్స్లోనూ అడ్వర్టైజ్మెంట్లోనూ ఉంటుంది. కానీ కొన్ని ఏరియాలో కొంచెం జాగ్రత్తగా చూడాలి. లైక్ ఎనీ సినోనిమ్ అడగొచ్చు, ఎనీ యాంటోనిమ్ అడగొచ్చు, ఏదన్నా మీనింగ్ అడగొచ్చు, ఏదన్నా అనదర్ ఫార్మ్ ఆఫ్ దాట్ వన్ అని అడగొచ్చు. ఇలా ఏ రకంగా అడిగినా కూడా చేయాలి కాబట్టి ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. నెక్స్ట్ వొకాబులరీ ఆల్సో ఫర్ 5 మార్క్స్. వొకాబులరీ ఆల్సో ఫర్ 5 మార్క్స్. ఇక్కడ పేజ్ నెంబర్లు మెన్షన్ చేశాను నేను. ఆ పేజ్ నెంబర్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని పక్కాగా చదువుకుంటే చాలు సెకండ్ ఇయర్. ఎందుకంటే ఈ రైటింగ్ రాయడానికే చాలా టైం పడుతుంది కాబట్టి మ్యాక్సిమం బయట నుంచి అడిగే క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి. సో మ్యాక్సిమం టెక్స్టువల్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతాడు అనమాట. ఎందుకంటే వ్యాస్ట్ రైటింగ్ రాస్తూనే ఉండాలి. ఫస్ట్ సెకండ్ ఇయర్ పేపర్ ఇచ్చిన కాడి నుంచి 3 hours నాన్ స్టాప్గా రాయాలి కాబట్టి ఎక్కడా కూడా అవుట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అడగడు. అడిగితే కనుక లెటర్ రైటింగ్లో అడుగుతాడు, లేదా కరికులం వీటే సివిలో అడుగుతాడు. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, కానీ మిగతాయి మాత్రం సింపుల్గానే ఇస్తాడు. ఓకేనా. ఈ వొకాబులరీలో 1 word సబ్స్టిట్యూట్స్ ఇస్తాడండి. దే విల్ గివ్ లైక్ థీస్ట్, అథీస్ట్, bibliophile, these kind of words will be given. We have to match to their meaning simply. ఫస్ట్ ఇయర్లో మీనింగ్స్ ఇచ్చి గ్లాసరీని మ్యాచ్ చేయమన్నాడు కదా, ఇక్కడ 1 word సబ్స్టిట్యూట్స్ ఇచ్చి వాటి యొక్క మీనింగ్ని గ్యాదర్ చేయమంటాడు, లేదా కనెక్ట్ చేసి మ్యాచ్ చేయమంటాడు అనమాట. మీరు చూసారా ఈ 6 టాపిక్స్ కూడా ఈచ్ వన్ క్యారీస్ 5 మార్క్స్. అంటే ఇక్కడ టోటల్గా మనం ఎన్ని మార్కులు చూసాం? 30 మార్క్స్ చూసాం అనమాట. 6 into 5, 30 marks we have seen. That means 40 plus 5, 10, 50. 50 plus 30, 80 marks are completed. Only 24 marks that we have to complete. Only 24 marks that we have to complete. 80 marks already given. We have to discuss of and about remaining 20 marks. Here another topic for you, describing a process. Describing a process. Here questions will be asked like this, very easy, but remember that when we are writing describing process, you have to write complete answer in only simple present tense. Only simple present. If you are able to use complete simple present, you are the best one to write describing a process. So this is very short answer, maybe 6 to 8 lines, that's it. 6 to 8 lines. You may be asked how to prepare upma, how to prepare a tea, how to prepare coffee, how to sign into a Gmail, how to sign into some other account and all, and how to send a register post. All these things will be asked in describing a process. Here 1 to 5 examples you have to prepare. 1 to 5 exercises you have to prepare. That's it for this pre-final examination. Next, note making. Note making, one of the 2 dangerous topics. One of the 2 dangerous topics. Here 1 to 7 questions are given. You have to prepare 1 to 7 questions along with the examples. These exercises you have to do. Remember that. Some cases they are asking from examples also. ఓకేనా. సో నోట్ మేకింగ్ అనేది ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు అంటే చాలా రకాలుగా చేయొచ్చు. నోట్ మేకింగ్ అంటే నథింగ్ బట్ వైల్ సమ్వన్ ఈస్ టీచింగ్ ఎ క్లాస్, యూ హ్యావ్ టు మేక్ సమ్ నోట్స్ ఆన్ ఇట్, షార్ట్ కట్ నోట్స్ ఆన్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ నోట్ మేకింగ్. ఇది కూడా మనకి 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. దీనికి టైటిల్ ఇవ్వాలి. టైటిల్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్. టైటిల్కి 1 మార్క్ ఉంటుంది, రిమైనింగ్ మ్యాటర్కి 4 మార్క్స్ ఉంటుంది. నువ్వు దాన్ని ప్రిన్సిపల్స్లో రాసుకోవచ్చు, లైక్ పాయింట్స్ వైజ్ రాసుకోవచ్చు, లేదా ఒక డయాగ్రామ్ ఫామ్లో ట్రీ డయాగ్రామ్ ఫామ్ కానీ ఫ్లో చార్ట్ కానీ నీకు ఎలా అయితే ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటావో ఆ విధంగా ఈ నోట్ మేకింగ్ తయారు చేయొచ్చు. నా అడ్వైస్ ఏంటంటే నోట్ మేకింగ్ ఎప్పుడు కూడా ఒక డయాగ్రామ్ ఫామ్లో రాస్తే 5కి 5 మార్క్స్ పడిపోతాయి. హెడ్డింగ్ విత్ డయాగ్రామ్, యూ విల్ గెట్ 5 మార్క్స్ ఈజీలీ. అండ్ కరికులం వీటే, వన్ ఆఫ్ ది బెస్ట్ టాపిక్స్ ఇన్ సెకండ్ ఇయర్. కరికులం వీటే సివి. ఈ సివి రాసేటప్పుడు మనం పొజిషన్ సార్ట్ ఫర్ అని, అవర్ పర్సనల్ డీటెయిల్స్ అని, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని,
తర్వాత ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అని, తర్వాత టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అని, తర్వాత ఇంట్రెస్ట్ అని, తర్వాత లాంగ్వేజెస్ నోన్ అని, తర్వాత రిఫరెన్స్ అనే సైడ్ హెడ్డింగ్స్తో చక్కగా వాటిని రాయాలి. తర్వాత ఫైనల్గా డిక్లరేషన్ రాసి ఒక పక్కన మన ప్లేస్ అండ్ డేట్ వేసి అనదర్ సైడ్ యూ హ్యావ్ టు డూ యువర్ సిగ్నేచర్. ఆ విధంగా ఒక బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ మన డీటెయిల్స్తో రాయాలి. ఇఫ్ యూ వాంటెడ్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్ దిస్ CV విల్ బి యూస్ఫుల్. ఇది కూడా మనకి 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో 1 and 2 ఎగ్జాంపుల్స్ ప్రిపేర్ అవ్వమన్నాడు, కానీ మీరు బెటర్ ప్రిపేర్ 1 to 4 ఎగ్జాంపుల్స్, అట్లీస్ట్ 1, 2, 3, 4 ఎగ్జాంపుల్స్ అయినా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు ఓన్గా అడిగే అవకాశం ఉంది. మీకు కొంచెం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ ఈ టాపిక్ మీద ఉండాలి. ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బాగా తెలియాలి. BLISC అంటే ఒక లైబ్రేరియన్ అవ్వాలంటే ఏం చేయాలి, ఒక లాయర్ అవ్వాలంటే ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఒక టీచర్ అవ్వాలంటే ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఒక లెక్చరర్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఒక పోలీస్ ఆఫీసర్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్స్ మీ దగ్గర ఉండాలి. అప్పుడే దీని గురించి రాయగలరు. ఆ డీటెయిల్స్, డ్యూరేషను, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, విచ్ యూనివర్సిటీ దట్ యూ హ్యావ్ స్టడీడ్, ఆల్ దాట్ షుడ్ బి దేర్ ఇన్ దట్ ఇన్ఫర్మేషన్. ఫైనల్లీ కంప్లీటింగ్ ఏ ఫామ్ అంటే ఇక్కడ బ్యాంక్ ఫామ్స్ కానీ, పోస్ట్ ఆఫీస్ ఫామ్స్ కానీ, లేదా ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఒక ఫామ్స్ ఉంటాయి, ఆ కైండ్ ఆఫ్ ఫామ్స్ కానీ, లేదా ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మన డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ ఫామ్స్ కానీ, లేదా ఒక జీమెయిల్ అకౌంట్లో సైన్ ఇన్ అవ్వాలంటే కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ ఫామ్స్ కానీ మీకు 1, 2, 3, 4, 5 అలా కొన్ని బ్లాంక్స్ ఇస్తారు. కొన్నిసార్లు 1 to 10 ఇస్తారు, అప్పుడు ఒక్కొక్క దానికి ½ మార్క్ ఇస్తాడు. కొన్నిసార్లు అయితే 1 to 5 ఇస్తాడు, అంటే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. దాన్ని చక్కగా చేయొచ్చు. చక్కగా అకౌంట్ డీటెయిల్స్ ఇస్తారు, అకౌంట్ ఏ బ్రాంచ్లో ఉందో ఇస్తాడు, మొత్తం అన్ని క్లియర్గా ఇచ్చేస్తాడు. కాబట్టి అవి మనం అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఈ గ్రామర్ టాపిక్స్ మీద రేపటి నుంచి నేను మరిన్ని క్లాసెస్ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇంగ్లీష్లో 98 మార్క్స్ నేను కొట్టాలి సార్, నేను కష్టపడతాను సార్ అనుకున్న వాళ్ళు మన ఛానల్ని ఫాలో చేయండి, అందరికీ ఇంట్రడ్యూస్ చేయండి. నేను ఖచ్చితంగా మీ యొక్క విజయంలో ఒక భాగంగా మారడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ. లెట్స్ మీట్ అగైన్ అండ్ ప్లీజ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఇలా మీకు ఒక 12 టాపిక్స్ వచ్చేసి పాసేజెస్ అండ్ గ్రామర్ ఉంది, 5 లెసన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక 13 days ఉన్నాయి మీ చేతిలో. ఒక్కొక్క రోజు కంప్లీట్గా ప్లాన్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్లో విజయం సాధించవచ్చు అన్నమాట. ఒకవేళ ఫైనల్ ఎగ్జామ్స్ జరగకపోతే ఇవే మీ ఫైనల్ మార్క్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ షేర్ అండ్ like it. Thank you. Thank you a lot.